గుడి కదలటం నువ్వు చూసావట్రా, నువ్వు చూసావట్రా. కొడుక నా కడుపులో చాలా పుట్టావు కదరా అయ్యా. నీ అయ్య మీద ప్రేమ నింపుకోవడానికి ఎంతమంది మాటల్లో తుప్పు కొట్టావురా. అయ్యో రేతి నుంచి గుళ్ళో పెట్టి నా ఒళ్ళు కుళ్ళ మనుషులన్నా అయినా ఈశ్వరం వరకు ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే మీరంతా వస్తారని, నన్ను నమ్ముతారని, ధర్మం మన పక్షం ఉందని. అదే ఇన్నాళ్ళు వీళ్ళు మనం మోసం చేశారా? దేవుణ్ణి ఆడి పూజల్ని అడ్డం పెట్టుకొని నాటకం ఆడారా? అర్ధరేత్రి పూట మాత దేవుడు గుడి వైపు తిరగొద్దని చెప్పినప్పుడే అనుమానించారు. అందుకే అర్ధరేత్రి కొండెక్కాను. అరే వీళ్ళు దేవుడు వెనకాల ఏం చేస్తున్నారో తెలుసా? దొంగ సారా వ్యాపారమా? నేను కళ్ళాలను చూసి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని, గుడి కదులుతుంది అంటే మీరంతా వస్తారని అయ్యతో చెప్పి మీరంతా వచ్చేలోపు వీళ్ళు ఎక్కడ దొంగ సారా తరలిస్తారని అట్నుంచి కొండెక్కారా. అంతే వాడి మనుషులు నన్ను కట్టేశారా. ఎంత మాట అన్నారా? దేవుడు గుడిక దొంగసారా వ్యాపారమా? ఏం మాటలు రావి? పోనీ పోనీ అదే నిజం అనుకుందామయ్యా. మీరంతా అక్కడికి వచ్చారుగా, అలాంటిది ఏదైనా కనిపించిందా? పోనీ కట్టేసిన ఈడేనా కనిపించారా? ఏరా నాలుగా లేదు బాబు. గుడి చదువుతుందో లేదోనని చుట్టూ ఎత్తుకు చూసారే కానీ గుళ్ళోకి ఎవరు రాలేదా? ఎప్పుడు ఎలుగుండే అమ్మాయి గుడి కాడ గండ దీపం అప్పుడే ఎందుకు ఆడిపోయింది? ఆ చీకట్టులే స్థలాలతో సహా ఆడి మనుషులు ఆడి మధ్యన నోరు నొక్కేసిన నేను ఉన్నాం. ఇంతలోనే గుడి తగలబెట్టి లేదు తగలబెట్టేశాను. మీరంతా వెళ్ళిపోయారు. నా కళ్ళ ముందే సారంతా కొండ దిగిపోయిందిరా. నమ్ముతారా మీరు? ఎంత చక్కగా కథలా ఉందిగా తప్పురా. నువ్వైనా కట్టురా, నువ్వైనా కట్టురా. ఎవరో వీటన్నిటికీ మూలం నువ్వు, నీ డబ్బు. నిన్ను నీ డబ్బుని ఎంత చేస్తాను? చూసారా చూసారా, ఇంతలోనే ఇంతమంది ఉండగా వీరంత తప్పుడు ఆశ వేశాడు. అరే ఇన్ని ఘోరాలు చేసి నువ్వు బాగుపడేది. అరే ఎనపటి ప్రాణాలు తీసుకొని పెరిగెళ్తావా? ఆడుకుండే ఆడుతుంది. ఇదంతా కాదు చూపించిన కార్యక్రమం. ఎన్నాళ్ళని దండాలు పెడతారా? ఎన్ని తరాలని దండాలు పెడతారు? మీ గుడిసెలు కాలిపోతున్న దండాలు పెడతారు. వరుసని పైసలు పెట్టి మాయం చేస్తున్న దండాలు పెడతారు. సొంతగా వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పిన దేవత గుడి కదలటం కాదురా, మీ గుడిసెలు తగలబడిపోతున్నాయని చెప్పలేకపోయిందిరా. మాట కడితే కూర్చో. ఎవరా మాట? సారాకుండలు నా గుడిసెలోనే ఉన్నాయిరా. సారాకుండలు కళ్ళబడేసరికి గట్టి కుక్కలంటే నా
వెళ్ళిపోయాను. అరిసే గొంతుకైనా లేని నాయమ్మ కామంతుల మనసుల కాళ్ళ కింద నలిగి అలిగి వెళ్ళిపోయిందిరా. ఊరందరికన్నా పెద్ద గణాసారి కన్నా పెద్దది మాట నా చేస్తున్నారు. ఇది అడ్డు తెర, ఈ అడ్డు తెరని నేను తొలగిస్తున్నాను. అప్పుడు గురి కదిలిందో లేదో కానీ నా పాపకు నా ఏళ్ళ పాపాలు బయటపడేసరికి వాళ్ళు పారిపోతున్నారు. చిక్కుపడిన నేల తల్లి రుద్రా రుద్రాని పిలుస్తుంది, రుద్రాని పిలుస్తుంది, రుద్రాని పిలుస్తుంది. కదలిక VTPS కల్చరల్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం వారి సమర్పణ ఇది.